ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంది. ఒకటోసారి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. రెండోసారి చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అస్సల. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా? ఎవరు చూడలేదు కదా. ఓకే. ఫైనల్లీ ఆరోవిల్లికి వచ్చేసాం. ఏంటి నువ్వు చాలా ప్రశాంతంగా ఉంది. అస్సల సౌండ్సే లేవు. సారీ. షాపింగ్ అనుకుంటా. లోపలికెళ్దా? కెమెరా నాట్ అలౌడ్. మొత్తం లేడీస్‌కి సంబంధించినవి ఉన్నాయి. ఇటు చూస్తున్నా. ప్రైసెస్ ఒక్కోటి చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. బ్యాగ్ కాస్ట్ వచ్చి 895 అంట. ఇప్పుడే లోపల నుంచి వచ్చేసాను. జెంట్స్‌కి సంబంధించి ఏమీ లేవు. అంతా ఒక హిప్పీ టైప్ ఆఫ్ మెటీరియల్స్‌తో ఉన్నాయి. కాస్ట్ కూడా ఇప్పుడు నచ్చింది. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే అంత పీస్‌ఫుల్‌గా ఉంది. ఒకటోసారి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. రెండోసారి చాలా పెద్ద మెరుగు. చాలా పీస్‌ఫుల్ ప్లేస్ అస్సల. ఇంకోసారి డీటెయిల్ ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా? పాండిచ్చేరి దర్శనం మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ వచ్చింది. అవుతున్నాయిందిరా. ఓకే. ఏదో ఆరోవిల్లి పాస్తా విత్ టమాటో సాస్ అంట. కొంచెం స్పెషల్ అంటే అది ఆర్డర్ చెయ్యి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ ఆర్డర్ చెప్పడానికి అయితే ఉండదంట. వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. గ్లాసెస్ పెట్టుకోండి. ఎవరు చూడలేదు కదా. నేనైతే నా ఫ్రెండ్స్ క్విజిన్‌తో పోల్చుకుంటే చాలా చాలా బాగుంది. పాస్తా కంప్లీట్ అయిపోయింది. మినీ మీల్ అంటే ఏదో ఒకటి ఆర్డర్ చెప్పాను. మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు? ఓకే. మన మినీ మీల్ ఇప్పుడే వచ్చింది. ఇది అప్పడం, ఇది మింట్ రైస్, వైట్ రైస్, సాంబార్, పప్పు అనుకుంటా. ఇది సాంబార్. మేబీ సాంబార్, రసం, ఇదేమో ఒక ఫ్రై అండ్ పికిల్. ఓకే. టేస్ట్ చేసి చూద్దాం. యాక్చువల్‌గా మింట్ రైస్ అనేది ఇదే ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడం. అండ్ పర్టికులర్‌గా ఇదంతా కలిపి 175 రూపీస్ పడింది. బాబోయ్! మింట్ రైస్ మన కేటగిరీ కాదు. అవసరంగా చెప్పుకున్నా కావాలి. ఇప్పుడే కంప్లీట్ అయింది. జస్ట్ ఇప్పుడే బిల్ పే చేసి మైత్రి మందిర్ వైపు వెళ్తున్నాను. ఇందాక వెళ్ళాలి కానీ కుదరలేదు. మధ్యలో ఆకలేసి ఫుడ్ తిందాం అని చెప్పేసి ఆగిపోయాను. సో మైత్రి మందిర్ వైపు వెళ్తాను. ఆరోవిల్లిని 1968లో మీరా అల్ఫాసా అనే ఆవిడ స్టార్ట్ చేశారంట. కరెక్ట్‌గా 124 దేశాల నుంచి ప్రజలు అక్కడున్న మట్టిని తీసుకొచ్చి ఫిబ్రవరి 28, 1968లో దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఆరోవిల్లిలో పిల్లల ఎడ్యుకేషన్ కూడా బయటికిలాగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అని ఉండదంట.
ఫస్ట్ స్కూల్, లాస్ట్ స్కూల్ అని చెప్పి ఉంటాయంట. ఇక్కడ పిల్లల ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్‌లోని డెవలప్ చేస్తారంట. లేదు బయటకు వెళ్లి చదవాలి అనుకుంటే ఐజీసీఎస్‌ఈ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చంట. మాతృమందిర్ లోపల ఎలా ఉంటదనే దానికి చిన్న నమూనా అండి. ఈ మైత్రి మందిర్ గురించి, ఆరోవిల్లి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఒక చిన్న పాస్ ఇచ్చారా? పాస్ తీసుకుంటే మైత్రి మందిర్ పోవచ్చు. ఇంకా బస్ సర్వీస్ కూడా ఉందంట. ఆ బస్ సర్వీస్ ప్రైస్ సేమ్. చాలా ఎక్కువగా ఉంది. గైడ్‌తో అయితే గనుక 2000 చేంజ్ అంత చెప్పారు. పర్ హెడ్ సింగిల్‌గా అయితే గనుక 250 రూపీస్ అంట. ఇక్కడ దగ్గరలో సోలోగా కూడా వెళ్ళొచ్చు అన్నారు. బై వాక్ దగ్గరలో ఉన్నారు. 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యాక్చువల్గా దగ్గరలో ఉన్నారు. 1.5 కిలోమీటర్స్ వాక్ చేయాలంట. ఇది దగ్గర ఏంట్రా? యాక్చువల్గా ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏమి సెల్ అయితే చేయరంట. ఆరోవిల్లిలో ఉండాలంటే అదేదో రాసింది, వీ హ్యావ్ టు లూజ్ అవర్ ప్రాపర్టీ ఫర్ జాయ్ అని చెప్పేసి. అంటే ఏమీ ఆశించకూడదు అనుకుంటా నాకు ఎస్ అయినంత వరకు. వచ్చేసాను అనుకోండి. ఇదిగోండి. యాక్చువల్గా అటు సైడ్ ఉంది మాత్రమే అందరూ. అదిగోండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మా ఖాతాలో ఉంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది.